వెల్కమ్ టు PCN న్యూస్. నర్సాపురం పట్టణం 1వ వార్డులోని నర్సాపురం శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన నర్సాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేసి అనంతరం కేక్ కటింగ్ చేయించారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టుకొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కృష్ణుడు పుట్టినరోజు శుభ సందర్భంలో కృష్ణాష్టమి రోజున మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీహరిపేట 1వ వార్డు ప్రజానికానికి, అదేవిధంగా పిల్లల చిరంజీవులు, మరి ప్రత్యేకంగా మా సోదరులు యూత్ అందరికీ, విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున నాకు ఘన స్వాగతం పలికి మీరు చూపించిన ప్రేమాభిమానాలు అది ఎప్పుడు కూడా మర్చిపోయాను నేను. అదేవిధంగా (2024) ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి మరి నరసాపురం శాసనసభ్యునిగా మీరందరూ కూడా నాకు అవకాశం కల్పించారు. మరి మీ గ్రామానికి, మరి మీ 1వ వార్డుకి, నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చిన అవకాశం, నాకు మీరు చూపించిన దారి, ఏదైతే 5 సంవత్సరాల బాధ్యత ఉందో, ఒక శాసనసభ్యులుగా నాకు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ మరొక సేవకుడిగా మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఏదైతే మీరు చూపించిన దారి ఉందో, ఈ 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి, మీ అందరికీ కూడా ఒక సోదర భావంతో, అదేవిధంగా మీ ఇంట్లో మనిషిలా, ఒక బిడ్డలా, ఒక సోదరులా, మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కూడా, ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు నేను కానీ, నా కుటుంబం కానీ, ఈ కూటమి ద్వారా నాయకులు కానీ ఎలక్షన్స్ లో ఇచ్చినప్పుడు ఏ మాట మేము హామీలు ఇచ్చామో, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా, మీ అందరికీ దగ్గరగా ఉండే విధంగానే నేను నా ప్రయాణం, ఈ 5 సంవత్సరాల పనితీరు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ బాధ్యతను ఒక అలంకరణకే కాకుండా, ఈ పదవితో మీ అందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా మంచి జరిగే విధంగా, మీ అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. నేను అంటే మీ వార్డు 2019 ఎలక్షన్స్ లో కూడా, ఆ రోజున కూడా మీరందరూ కూడా మంచి ఓట్లేసి, ఆ రోజు నేను ఓటమి చెందినా సరే మీరందరూ కూడా ఓట్లేసి మీ అందరి మనసులో కూడా స్థానం కల్పించే పరిస్థితి నాకు కల్పించారు. మీకు ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ అండగా అందుబాటులో ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను అది మీ గ్రామాల్లో కూడా ఆ రోజు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా మహిళలందరూ కూడా ఆ రోజున ఏదైతే మేము ఉత్తరాంధ్ర వెళ్ళడానికి ట్రైన్ కావాలి, ట్రైన్ ఫెసిలిటీ,
గతంలో ఉండేది. తర్వాత ట్రైన్ ఇక్కడి నుంచి ఆ రూట్ లేకపోవడం కూడా మాకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ గెలిచిన తర్వాత నేను మొదటగా ఢిల్లీ వెళ్ళాం. విజయనగరం నుంచి ఎవరైతే ఎంపీగా ఉన్నారో నాయుడు గారు ఎంపీ గారిని నాయుడు గారిని కలిశాను. అని ఈ ఊళ్ళో కూడా మన బంధుత్వాలని చెప్పారు నాకు. ఆయన కూడా నేను ఆయనతో మాట్లాడి నా నరసాపురం ప్రజలందరికీ కూడా ఇక్కడ ట్రైన్ ఏర్పాటు చేసుకోవాలి, దానికి మీ వంతుగా కూడా సహకారం కావాలని చెప్పి ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే మరి ఇక్కడ ఎంపీగా ఉన్నట్టు శ్రీనివాసవరం గారితో కానీ మరి ఆయనతో కూడా సంప్రదించి మన నరసాపురం నియోజకవర్గానికి మరి విశాఖపట్నం కానీ విజయనగరం కానీ వెళ్లే విధంగా ఇక ట్రైన్ నేను కల్పిస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన ప్రధానంగా ఈ త్రాగుని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం అర్చకులకు 10,000 నుండి 15,000 రూపాయలు నిర్ణయించడం, ధూపదీప నైవేద్యాలకు 5,000 పెంచడం హర్షణీయమని పాలకొల్లు నియోజకవర్గ బ్రాహ్మణ సాధికారక సమితి కన్వీనర్ పెండ్యాల భవానీ అన్నారు. పేరుకే అగ్రవర్ణాలుగా భావించే బ్రాహ్మణులు చాలా బీదరికంలో ఉన్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు వర్తించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భావించారు. ఈ కార్యక్రమంలో పలు బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ పథకానికి మరో 5,000 రూపాయలు జోడించి 10,000 రూపాయలు ఇవ్వడాన్ని ప్రతి ఒక్క అర్చకులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందువల్లంటే పేరుకు అగ్రవర్ణంగా నిలబడి కడు పేదరికంలో ఉన్న ఎంతో మంది బ్రాహ్మణులకు ఇది ఊరట కలిగించే విషయము. అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మరో 2 కలుపుతామని అనేసి వారు తెలియజేయడం పట్ల బ్రాహ్మణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానంతో బ్రాహ్మణుల సంక్షేమం కోరుతూ వారి ఆశీస్సులు పొందుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరిన్ని ఆశాజనకమైన పథకాలని బ్రాహ్మణులకు ప్రవేశపెట్టాలని వారికి యావత్ బ్రాహ్మణ్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు బ్రాహ్మణ పక్షపాతిగా వారు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ త్వరలోనే మరి అపరకర్మల భవనాన్ని మా కోసం ఏర్పాటు చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. శ్రీమాత్రే నమః. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టో చెప్పిన విధంగా బ్రాహ్మణ చక్క ప్రైవేట్ దేవస్థానాలకి జీతాలు పెంచారు. అలాగే ధూప నైవేద్యాలు కూడా వేతనాలు పెంచేందుకు బ్రాహ్మణులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులు ఎంత ఆనందపడుతున్నారు. మా బ్రాహ్మణ ఆశీస్సులు ఎప్పుడు వారికి ఉంటాయి. అలాగే మాది ఇంకో చిన్న గమనిక ఏంటి అంటే ఈ బ్రాహ్మణులు చాలా మంది పోలనాటం హింసించడం జరుగుతున్నాయి. అటువంటి వాటి కూడా ప్రత్యేక జీవో తెచ్చిపెట్టి ఈ బ్రాహ్మణుల్ని కాస్త ఇంకా గౌరవంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారిని అలాగే మా మంత్రివర్యులు శ్రీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని కోరుకుంటాం. అలాగే రామానాయుడు గారు మాకు చెప్పిన విధంగా పాలకొల్లో బ్రాహ్మణులకి అపరకర్మ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది మాకు ఎంతో త్వరగా ఏర్పాటు చేస్తే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. మా యొక్క పరమేశ్వరు రామలింగేశ్వర ఆశీస్సులు, మా బ్రాహ్మణ ఆశీస్సుల వల్ల ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలి, ఆయుష్తో ఉండాలి. తప్పకుండా మా బ్రాహ్మణులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. జై హింద్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి అనితా వంగలపూడి, ఇతర మంత్రుల శాఖ అధికారులతో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై శాఖలకు సంబంధించి చర్చలో మంత్రులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 2న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా దుబాయ్ జనసేన టీం ఆధ్వర్యంలో ఆగస్టు 31వ తేదీన నిర్వహించబడుతున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలకు వారి ఆహ్వానం మేరకు నర్సాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారు దుబాయ్ లో పాల్గొనుచున్నారు. అందుకు గాను ఆగస్టు 30 మరియు ఆగస్టు 31వ తేదీలలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు. అలాగే సెప్టెంబర్ 1 మరియు 2వ తేదీలలో నర్సాపురం జనసేన కార్యకర్తలు అభిమానులు పార్టీ పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర మరియు గ్రీన్ ఆంధ్ర అనే అంశంలో ముందుకు సాగాలని అందరికీ పిలుపునిచ్చారు. మరి ఆ రోజు ఆ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నరసాపురం ప్రజలందరికీ కూడా మీకు ఏదన్నా సమస్య, ఒక తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు మీ సమస్యను రేపు పొద్దున్న మీరు అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే కనుక మరి ఆ సమస్యను మరి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి అవసరమైతే ఆ సమస్య పరిష్కరించే విధంగానే మరి ఆ రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నియోజక ప్రజలందరినీ కూడా. నమస్కారాలు అందరికీ. ఓకే, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తారీఖు వస్తుంది. మరి సెప్టెంబర్ 2వ తారీఖు అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ నాయకులు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పండగ చేసుకునే రోజు. మరి ఆ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. మరి ఆ రోజు వచ్చిందంటే మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం. మరి అలాంటి పరిస్థితుల్లో అంటే ఈ పుట్టినరోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ప్రజలకు ఏది ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే ఆయన ముందుండి నేనున్నానని చెప్పి ప్రజలకి న్యాయం చేసిన వ్యక్తి. అలాంటిది ఈ పుట్టినరోజు వేడుక ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పదవి లేకపోతే ప్రజలకు ఏ రకంగా మంచి చేసిన వ్యక్తి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రధాన నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన పూర్తిగా కూడా ఈ 5 సంవత్సరాలు ఏదైతే బాధ్యత పదవి ఉందో 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆ నాయకుడిది పుట్టినరోజు ఇది 2వ తారీఖు వస్తుంది. మరి మన నియోజక ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను నేను, గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి సందర్భం ప్రతి కార్యకర్తని తెలియజేస్తున్నాను నేను. మరి గతంలో కూడా ఆయన పుట్టినరోజు వస్తే దాదాపుగా 4-5 రోజులు మనం వారోత్సవాలు చేసుకుంటూ వేడుకలు చేసుకుంటాం. అలాంటిది 2వ తారీఖున మీరందరూ కూడా ప్రజలకి ఒక మంచి చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, ఒక పరిశుభ్రతని కాపాడుకునే విధంగానే మనందరూ కూడా ముందుకెళ్ళి ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్తని కూడా ఆ 2 రోజులు 3 రోజుల కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అండగా ఉండే విధంగా ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా చేసుకుంటారని చెప్పి మన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే ఈయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి దుబాయ్ నుంచి మరి అక్కడ జనసేన పార్టీ అభిమానులు మరి 31వ తారీఖున సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నైట్ అక్కడ సెలబ్రేషన్ చేస్తారు. మరి దానికి నన్ను కూడా గెస్ట్ గా పిలిచారు కాబట్టి నేను కూడా 29 నైట్ మరి ఆ రోజున నేను దుబాయ్ వెళ్ళడం, నేను మరలా 1వ తారీఖున మార్నింగ్ ఇక్కడికి వచ్చి మరి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో మరలా నేను ఇక్కడ జాయిన్ అవుతానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన నియోజక ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా కార్యక్రమం బాగా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ అన్నా క్యాంటీన్ 1346వ రోజు కీర్తిశేషులు చింతోజు జగదీశ్వరి 4వ వర్ధంతి సందర్భంగా వారి భర్త చింతోజు నాగవెంకట సుబ్రహ్మణ్యం, కోడలు కొడుకు చింతూస్ వినోద్, నాగమణి అల్లుడు కుమార్తె గోళ్ల సురేష్, ఉమాదేవి మనవడు యశ్వంత్, మనవరాలు కీర్తి సురేష్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పిసిని రాము, కేశవ పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ సహకారంతో ఈ మొబైల్ అన్న క్యాంటీన్ నిర్వర్తించడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో దాతల సహకారంతో ఈరోజు 1346వ రోజు. ఈరోజు దాత సింతోషు జగదీశ్వర్ గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి భర్త సింతోజు నాగ వెంకట సుబ్రహ్మణ్యం గారు, కొడుకు కోడలు సింతోజు వినోద్ గారు, శ్రీమతి నాగమణి గారు, అల్లుడు కుమార్తె వాళ్ళ సురేష్, శ్రీమతి ఉమాదేవి గారు, మనవడు యశ్వంత్, మనవరాలు చిరంజీవి కీర్తి సురేష్ గారి సహకారంతో ఈరోజు ఉచిత భోజనాలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎలాగే దిందనాభివృద్ధి చెంది 10 మందికి ఇక్కడ భోజనాలు పెట్టగలుగుతున్నాం అంటే దానికి ఈ దాతల సహకారము మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఈ హాస్పిటల్కి వచ్చి పేషెంట్కి ఈ భోజనాన్ని ఈ ధర్మారావు ఫౌండేషన్ సహకారంతో అందించగలుగుతున్నాం. దానివల్ల ఈ దాతలకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హలో హలో ఇది అదా మన రీసెంట్గా 10 years బ్యాక్ తీసిందే. గురుగారు చేతిలో వచ్చి మొత్తం కాడు పడిపోతారు. బీపస్ ఓకే. ఆవిడ చెప్పండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.